మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఆహ్వానం అందకపోవడంతో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే ఆలయ అభివృద్ధికి ₹1 కోటి నగదు, ధ్వజస్తంభం కార్యక్రమానికి 10 లక్షల రూపాయలను ఎన్ఆర్ఐ ప్రమిలారెడ్డి విరాళంగా ఇచ్చారు. వాస్తవానికి ఈ నెల 25 నుంచి 28 వరకు ధ్వజస్తంభం పునః ప్రతిష్టాపన ఉత్సవాలు ఉండటంతో స్వగ్రామానికి బంధుమిత్రులంతా చేరుకున్నారు. అయితే ఉత్సవాలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో గ్రామంలో గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. అటు ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదన్నట్లుగా కూడా ఒక ఆలయంలోని అటు ధ్వజస్తంభ కార్యక్రమాన్ని నిలిపివేసిన వైనాన్ని అయితే మనం మహబూబాబాద్ జిల్లాలో చూస్తున్నాం. ఓవరాల్ గా మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మరిగూడ గ్రామంలో శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధాంతరంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ స్థానిక ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహంతోనే ఈ కార్యక్రమం నిలిచిపోయినట్టుగా గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇల్లంద ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ప్రధాన ఆహ్వానం అందలేదన్నటువంటి కారణంతోనే అర్ధాంతరంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఆయన వర్గీయులు నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఆలయ అభివృద్ధికి ₹1 కోటి, ధ్వజస్తంభం పునఃప్రతిష్టకు 10 లక్షల రూపాయల విరాళం ఎన్ఆర్ఐ ప్రమిలారెడ్డి ఇచ్చింది. వేడుకలను అర్ధాంతరంగా నిలిపివేయడంతో గ్రామస్తులు కావచ్చు, దాతలంతా అయోమయంలో ఉన్నారు. 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన ఉత్సవాలు జరిపేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా స్వగ్రామానికి అనేక గ్రామాల్లో కావచ్చు, సిటీ ప్రాంతాలలో కావచ్చు, ఎక్కడెక్కడైతే బయట నివసిస్తూ ఉద్యోగాల రీత్యా జీవితం కొనసాగిస్తారో వారంతా కూడా ఈ మర్రిగూడ గ్రామానికి చేరుకున్నారు. వారితో పాటు వారి బంధుమిత్రులంతా కూడా ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామానికి చేరుకున్నారు. అయితే పంతాలకు పోయి ఆలయ ప్రాశస్త్యాన్ని దెబ్బతీయవద్దంటూ కూడా పండితులు కావచ్చు, గ్రామస్తులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ప్రధాన ఆహ్వానము అందలేదన్నటువంటి కారణంతోనే ఈ ధ్వజస్తంభం ప్రతిష్టాన కార్యక్రమాన్ని నిలిపివేసినటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సరైంది కాదు. తప్పకుండా మీరే వచ్చి మీరే ఒక గ్రామానికి, ఒక ఆలయానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం కనుక తప్పకుండా ఎమ్మెల్యేనే వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయాలంటూ కూడా పండితులు కావచ్చు, ఎవరైతే దాతలు వారంతా కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులు కూడా పంతాలకు పోవద్దు, పంతాలకు పోయి ఈ వేడుకలను, ఈ ఉత్సవాలను డిస్టర్బ్ చేయొద్దంటూ కూడా గ్రామస్తులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి అసలు ఈ గ్రామంలో ఈ ధ్వజస్తంభన పునఃప్రతిష్ఠన కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది, ఎమ్మెల్యే హాజరవుతారా, హాజరు కారా, ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో అన్నటి చర్చ అయితే గ్రామ వ్యాప్తంగా కొనసాగుతా ఉన్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ముహూర్తం నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 28వ తారీఖు బుధవారం నాడు ఉదయం 11:15 ముహూర్తం నిర్ణయించుకున్నాము. కావున ఆ ముహూర్తానికి మా తరపు నుండి సరే రాజకీయ జోక్యం పక్కన పెడితే ఒక బ్రాహ్మణుడిగా, అర్చకులుడిగా, ఒక ప్రజాపతిగా ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. సార్, మీరు రండి, ఈ కార్యక్రమాన్ని అందరినీ వదిలేసేసి మాతో సహకరించండి. ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా చేస్తే ఎప్పటికీ కూడా చరిత్రలో మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇది స్పెషల్గా ఎమ్మెల్యే గారికి నా పర్సనల్ ఇన్విటేషన్. నేను 11,000 మైళ్ళ నుంచి వచ్చినాను. ఈ వయసులో డాక్టర్ గారు కూడాను 84 సంవత్సరాలు ఈ ప్రత్యేకమైన
ధ్వజస్తంభ స్థాపన కోసమే మేము ఇక్కడికి వచ్చినాము. ఈ హోమగుండాలు, ఇంతమంది అర్చకులు, ఇన్ని రకాలుగా అన్ని ప్రోగ్రామ్ చేసుకొని ఇన్ని వేల మంది వాళ్ళ టైం, వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలను ఇలాంటి ప్రోగ్రాం కోసమని పిలుచుకొని లీవులు పెట్టి ఎన్నో అరేంజ్మెంట్స్ చేసి ఇంత చేసిన తర్వాత ఈ ముహూర్తానికి ఇలా ఆపేయటము అసలు ఆ భగవంతుడు మనం క్షమించాడు. కాబట్టి దయచేసి ప్రత్యేకంగా మీరే వచ్చి స్టార్ట్ చేయండి. అది మా పర్సనల్ ఇన్విటేషన్.